టాలీవుడ్ కింగ్ నాగార్జున, తమిళ స్టార్ హీరో ధనుష్ కలిసి నటిస్తున్న చిత్రం 'కుబేరా'. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన టీజర్స్, పోస్టర్స్ అదిరిపోయాయి. ఇక రీసెంట్ గా వచ్చిన మొదటి పాట కూడా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు దుమ్ము రేపే స్థాయిలో సంగీతాన్ని అందించాడు. దాంతో 'కుబేరా' మూవీ మీద అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. శ్రీ చిత్రాన్ని జూన్ 20న విడుదల చేయబోతున్నారు. దాంతో ప్రమోషన్స్ జోరు పెంచాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో 'కుబేరా' మూవీ నుండి రెండో సాంగ్ విడుదల చేయబోతున్నట్టుగా సమాచారం. ఈ పాట నాగార్జున మీద ఉంటుందని తెలుస్తుంది. మొదటి పాటను ధనుష్ మీద తెరకెక్కించిన దర్శకుడు రెండో పాటను నాగార్జున మీద తీసినట్టుగా తీస్తోంది. త్వరలోనే ఈ పాటకు సంబంధించిన అప్డేట్ మేకర్స్ ఇవ్వబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మాస్ పాటను అందించినట్లుగా సమాచారం. పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన కాంబినేషన్ అంచనాలను పెంచేస్తుంది. ఇక ఫీల్ గుడ్ మూవీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈసారి ఎలాంటి మ్యూజిక్ చేస్తాడు అనేది అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీ రైట్స్ కు భారీ డిమాండ్ నెలకొందని తెలిసింది. 'కుబేరా' మూవీ ఓటీటీ రైట్స్ కు భారీ డిమాండ్ నెలకొంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఉన్న హైప్ తో డిజిటల్ రైట్స్ కోసం ఓటీటీ ప్లాట్ఫామ్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరకు అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ ఓటీటీ హక్కులు దక్కించుకుందని తెలిసింది. అది కూడా 50 కోట్ల రికార్డ్ ధరకు సొంతం చేసుకున్నదని ట్రేడ్ వర్గాలు మాట. 'కుబేరా' మూవీ మొత్తం డబ్బు చుట్టే తిరుగుతుందని తెలిసింది. కుబేరుడు అంటేనే సంపద దేవుడు. ఈ నేపథ్యంలో 'కుబేరా' మూవీలో ధనుష్, నాగార్జున మధ్య సీన్స్ అలరించే అవకాశం ఉంది. ధనవంతుడిగా మారేందుకు పేదవాడు వేసిన ఎత్తులు ఈ మూవీలో హైలైట్ గా నిలుస్తాయని టాక్ వినిపిస్తుంది. మరోవైపు వరుసగా పాన్ ఇండియా సినిమాలు సూపర్ హిట్లతో జోరు మీదున్న రష్మిక మందన కూడా ఈ మూవీలో కీలకం. ఫిలిం గుడ్ సినిమాల్లో మెప్పించే డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈసారి 'కుబేరా'తో ప్రయోగం చేశారనే చెప్పొచ్చు. సోషల్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీ హిట్ పై ఆయన కాన్ఫిడెంట్ గా ఉన్నారు. జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ థియేటర్లు రాబోతుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, ఎల్ఎల్పి, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లు కలిసి 'కుబేరా'ను నిర్మించాయి. ప్రముఖ నిర్మాతలు సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. ఇటీవల రిలీజ్ అయిన 'పోయిరా మామ' సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది. మూవీ గ్లిమ్స్ కూడా అంచనాలు పెంచేశాయి. తెలుగు, తమిళ్, హిందీ భాషలో రెడీ అవుతున్న ఈ మూవీ కోసం 120 కోట్లు ఖర్చు చేశారని తెలిసింది. అందుకు తగ్గట్లే ప్రీ రిలీజ్ బిజినెస్ కోసం ఓ రేంజ్ లో జరుగుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.